మరోవైపు జ్యోతి సే జ్యోతి జగాతే చలో జ్ఞాన్కి గంగా బహాతే చలో. జ్ఞానం ఎప్పుడు ఒక కాలానికి, ఒక వ్యక్తికి, ఒక బృందానికి, ఏదో ఒక సమూహానికి పరిమితం కాదు. జ్ఞానం ఎంత విస్తరిస్తే ఆలోచన అంత విస్తృతమవుతుంది. ఆలోచన, అవగాహన, జ్ఞానంతో మనిషిగా మారుతాడు అన్న కాళోజీ స్ఫూర్తిని, కాళోజీ కీర్తిని గుర్తు చేసుకుంటూ, సాగిపోవుటే బతుకు ఆగిపోవుటే చావు, సాగిపోదలసిన ఆగరాదిచ్చటప్పుడు, ఆగిపోయిన ముందు సాగనే లేవెప్పుడు, వేచియుండిన పోను నోచుకోనే లేవు, తొలగి తోవెవడిచ్చు త్రోసుకొని పోవలయు, బతుకు పోరాటము పడకు ఆరాటము, బతకదలచిన పోరు సుతారం తప్పదు, చూపదలచిన జోరు రేపరుట ఒప్పదు అన్న కాళోజీని గుర్చేసుకుంటూ, ఇప్పుడు ఈ సాహిత్య వేదికకు వేంచేసిన అందరూ కలిసి నిలబడదాం. అందరూ నిలబడిన తర్వాత గొంతెత్తి తెలంగాణ గీతాన్ని పాడదాం. తెలంగాణ రాష్ట్ర వాసిగ చరితల వెలుగొందిన కథ వైభవాల కోనా, పదగతల వాణి స్వరజతల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాని తాళాల గోల దరువులయాల సంబూరమాడే సింగిడి నేలారే, మోదుగు పూల వసంత నేల తంగెడు పూల బంగారు నేల, జమ్మి కొమ్మ నా పాల పిట్టెల గంతులేసి ఆ జింక పడుగుల, ఇడుపు ఇడుపున జానపదంబుల ఇంపుగా పూసిన కవన వనంబులు ఎగిసి పారే ఎన్నెన్నో ఏరులు ఊగి ఆడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ మన పరికిరి కొండ, పద్మనాయకుల దేవర కొండ మీచి రాచకొండ, కొనును పాకతిరి దంకర పాద వర్తమానమును తెలిపిన బోధ, యాదగిరి నరు సన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు, బొడిబడి కలబడి కుడయ్యన మలబడి గడీల పౌరును దించిన కరములు, పడి పడి పరుగులు వెట్టిరి జులుములు, నల్ది కొండ నీటితో నిండా ఊరు ఊరు నా పైరులు పండ, కరువుల పరుగుల జరుగును దూరం నల్లగొండ వరి తరిమా గానం, పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు, కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వంబులు అనంతగిరులు, భూమిలో దాగిన సల్వ కొండలు తాండూరు షాబాదు బండలు, కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా ఎల కుప్పల రాసులు, రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ, పాలకూర్తి కవనపు మేళ భాగవతం గణపోతన లీల, సమ్మక్క సారక్కల తెగువ సరువాయిపా పన్నను మడవ, ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుసుకుంటే పులకించెను వల్లు,
మేటి ఏలికల శాతవాహనుల కోటి లింగముల పురమేలేల కోడెముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్న లీల ఊరి ఊరులోన ఉక్కును మించినట్టి కోట ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత మేనికి ఎత్తిన సొగసుల పూత కవనం పువనము ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరివమ్ములకే కృష్ణవేణి ముఖ ద్వారం పుప్పొడి మించిన ఇస్కరే నువ్వుల అందమైన తుండివి తీరం మన్యం కొండ సిరిసన గల్ల గట్టు కొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కుమరం భీము జోడెను ఘాట్ గిరిజన వీరుల చరితను చాటు మిశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోపా జ్యోతి గోండు కోలంతోటి అత్రం కుసాడి నట్టం నిర్మల్ చిత్రం ఇప్పా చిట్ట రేకు ఠేకు నల్ల మత్తి తిరిచిన మాకు ఆదిలాబాదుకు అడివే సోకు జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుకుండి నిలు ఏలిల పంటసేల తలుకు పల్లె పరవశించి కులుకు గలగల గలగల పైరులు కలకల నిజామాబాద్కు సిరిలో కలకల పర్ణశాల సీతమ్మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంట గోదారి పలుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేపు గొడుగులే అందం అగ్గిబావులు బొగ్గు నెలువులు పాలు వంచైల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు గణిత రాసులకు తలగనిగట్టు ఉద్యమాల కిలకం మెట్టు మంజీరా కంజీర నాదం సింగూరు జల పొంగుల హారం సాధుల సత్రం సంగమ క్షేత్రం ఏడు పాయల శైవ క్షేత్రం పాటను పోటెత్తించిన నేతల కౌలకు ఇచ్చిన జిల్లా పల్లి మెదకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేకొరబాయి కొబ్బరి తోటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండన ఎగిరే జెండా ఆశలు విరియలు ప్రదేద నిండా. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ మరొకసారి. లోగిలితో అనుబంధాన్ని పనివేసుకున్న కాళోజీ ఫౌండేషన్ సన్నిహితుల్లో ఒకరు పొట్లపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు నడిచి వచ్చిన దారిని మనకు వినిపిస్తారు. ఇలా అవుతుంది. కాలమిస్టు, కార్టూనిస్టు, కథకురాలు, కవిత్వం, నవలలు, ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిత్వాన్ని మంచి వ్యాఖ్యాత కూడా అట్లాంటి నెల్లుట్ల రమాదేవి గారు. ఇంచుమించు మేమిద్దరం కాంటెంపరీస్ము. కాకపోతే కవిత్వంలో రచనలో నాకంటే 2-3 సంవత్సరాలు ముందుంది, కవిత్వంలో నేను ముందున్నా. అట్లాంటి నెల్లుట్ల రమాదేవి గారికి, వేదిక ముందు వచ్చినటువంటి సాహిత్యాభిమానులు, నెల్లుట్ల రమాదేవి గారి ఆత్మీయులు అందరికీ, తర్వాత సాంస్కృతిక కళా బృందానికి అందరికీ కూడా నమస్సులు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా ఒక బ్రీత్లెస్ సాంగ్ను మన జిల్లాల ఔన్నత్యాన్ని పాడుకునేటువంటి గొప్ప సందర్భం వచ్చింది, మన జిల్లాల ఔన్నత్యాన్ని తెలుపుకునేటువంటి గొప్ప సందర్భం వచ్చింది. ఇవాళ తెలంగాణలో కవీంద్ర భారతిగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగా వచ్చింది. అట్లాంటి తెలంగాణలో కాళోజీ ఆశించినటువంటి పలుకుబడుల యాసకి పట్టం కట్టేటువంటి గొప్ప సందర్భం వచ్చింది. కాళోజీ బతికున్నప్పుడే కాళోజీ పేరు మీద కాళోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని మిత్రమండలి సభ్యులు కొంతమంది సూచించిన మేరకు కాళోజీ ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకొని ఆయన అంగీకారంతోనే కరీంనగర్ నుంచి ఒక మిత్రుడు కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరపాలనంటే, లేదు, కాళోజీ అన్ని మాండలికాలకు ప్రాధాన్యం ఇస్తాడు కాబట్టి అన్ని మాండలికాల్లో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలుగు మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రోజు కాళోజీ ఉన్నప్పుడు కాళోజీ ఫౌండేషన్ జరుపుతూ వచ్చింది. అనంతర కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా ఇవాళ మనం జరుపుకుంటున్నాం.
ఆ తెలంగాణ అధికార భాషా దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాకుండా కాళోజీ పేరు మీద అనేకమైనటువంటి స్మృతి జ్ఞాపికలను మనం ఏర్పాటు చేసుకున్నాము. వరంగల్లో కళాక్షేత్రాన్ని, కాకతీయ కాళోజీ కళాక్షేత్రాన్ని, కాళోజీ యూనివర్సిటీని, ఇలా రకరకాలుగా కాళోజీ పేరు మీద ఎన్నో చేసుకుంటూ సాంస్కృతిక రంగంలో కాళోజీ పేరు మీద ఒక అవార్డుకు నెలకొల్పాలని గత ప్రభుత్వం తలపెట్టి అప్పటి నుండి అవార్డులు ఇస్తూ వచ్చింది. అయితే కళాక్షేత్రం దాదాపు 10 సంవత్సరాలు ఆగిపోయినా 10 నెలల్లోనే వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రజల పరం చేస్తూ దాన్ని ఆవిష్కరింపజేసినటువంటి గొప్ప సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతుంది కాళోజీ ఫౌండేషన్. ఆ సందర్భంలోంచి ఇవాళ కాళోజీ గురించి, యాస గురించి, భాష గురించి మాట్లాడుకోవాలంటే నా గొడవ సమస్తం తెలంగాణ బతుకు యావా, మనిషి యావా, ప్రజల యావా, తన తండ్లాట సమస్తం కూడా ప్రజల గురించి మాత్రమే ఉంది. నేనింకా నా నుండి మా వరకే రాలేదు, మనం అన్నప్పుడు కదా ముందడుగు అని కాళోజీ అనేవాడు. నా అంటే స్వార్థపరుడు, నా అనేవాడు స్వార్థపరుడు, మా అనేవాడు తను తన కుటుంబం గురించి మాత్రమే మాట్లాడుకుంటాడు, మనం అనేవాడు మాత్రమే ప్రజల గురించి మాట్లాడతాడు. అట్లాంటి ప్రజల గురించి మాట్లాడేటువంటి కాళోజీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఇవాళ ప్రజాపాలన వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం. అట్లాంటి ప్రజాపాలన దిశగా సాగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవాళ కాళోజీ పేరు మీద ఉన్నటువంటి స్మారక అవార్డును మా వరంగల్ ఆడబిడ్డ, తెలంగాణ బిడ్డ నెల్లుట్ల రమాదేవి గారికి రావడం మేమందరం చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఆ కమిటీలో నేను కూడా ఉన్నందుకు, ప్రభుత్వం నన్ను కూడా కమిటీలో, అందశ్రీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీలో నేను కూడా ఉన్నందుకు ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రమాదేవి గారికి, తర్వాత మంత్రివర్యులకు అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము, అట్లాగే అవకాశాల్లో కూడా సగం మీరు సగం మేము అనే నినాదానికి నిర్వచనంగా ఉన్న రమాదేవి గారు నిజంగా ఓ గొప్ప సన్నివేశంలో మాట్లాడడం అనేది జీవితంలో ఒక అద్భుతమైన మైలురాళ్ళలో ఒకటిగా మేము గుర్తిస్తూ ఉన్నాం. వరంగల్లో ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఏ కాళోజీ స్ఫూర్తితోటి, ఏ కాళోజీ గారి ప్రేరణతోటి, ఏ కాళోజీ గారి రచనలతోటి మేము విద్యార్థి ఉద్యమాల్లో లెఫ్ట్ భావజాలంతో పనిచేశాము. దాని తర్వాత అదే ప్రేరణతో తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేశాము. ఆ నిర్వచనానికి ఈరోజు ఈ సభ వేదిక కావడం, అట్లాగే సాహిత్యం అనేది భావ వ్యక్తీకరణ, భాష వ్యక్తీకరణ, ఒక సృజనాత్మక నాగరికత గమనంలో ఒక సృజనాత్మకత కేర్ ఆఫ్ ఏదైతుందో అది సాహిత్యం. అది కార్టూన్ రూపంలో కనిపించవచ్చు, కాలం రూపంలో కనిపించవచ్చు, పాట రూపంలో కనిపించవచ్చు, రచన రూపంలో కనిపించవచ్చు, ఉపన్యాస రూపంలో కనిపించవచ్చు. ఇవన్నీ రంగరించుకున్న ఒక మూర్తి భవించిన మూర్తిమత్వం ఎవరిదైతుందో అది రమాదేవి గారిది. నిజంగా వారు అనేక సందర్భాల్లో అంపశయ్య నవీన్ గారు అనేక సాహితీ వేదికలు పెట్టినప్పుడు, వారిని ఉపన్యాసక రావులుగా పిలిచినప్పుడు మేమందరం మీలాగానే ప్రేక్షకుల్లో కూర్చొని వారు మాట్లాడే ప్రధానికి చప్పట్లు కొట్టేవాళ్ళం. అంటే రాయడం మాత్రమే గొప్ప కాదు, చదివించడం అనేది మరో గొప్ప విషయం. వారు రాయగలుగుతారు, అద్భుతంగా చదివించగలుగుతారు, అద్భుతంగా ఉపన్యాసించగలుగుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా మంచి హృదయం ఉన్న తల్లి ఆమె, మంచి హృదయం ఉన్న అక్క ఆవిడ, మంచి హృదయం ఉన్న తెలంగాణ ఆడబిడ్డ. అందుకోసం ఈరోజు మొట్టమొదటిసారిగా కాళోజీ అవార్డు వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, జూపల్లి కృష్ణారావు గారి నేతృత్వంలో, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మహిళ ఏ ధిక్కార స్వరాన్ని అయితే వినిపించిందో, ఏ సమ్మక్క సారాలమ్మ ఉద్యానవనాల ఫలితంగా వరంగల్ జిల్లా నుంచి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిందో, ఒక మహిళకు అవార్డును మొట్టమొదటిసారిగా చరిత్రలో అందజేయడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాళోజీ నారాయణరావు గారి 111 జన్మదినం. ఎట్నుంచి చూసినా ఒకటే, అట్లాగే మహిళల్లో ఎట్నుంచి చూసినా కూడా అగ్రగామిగా ఉన్న రమాదేవి గారిని ఈరోజు ఈ పురస్కారానికి వారిని సెలెక్ట్ చేయడం అనేది నిజంగా అభినందనీయం. పురస్కారానికి వారిని ఎంపిక చేసిన వారికి అభినందనలు చెప్తూ, నిజంగా ఒక చారిత్రాత్మక సందర్భంలో ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు సీనియర్ వారు, అట్లాగే ప్రజాసేవకులు, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్నవారు, వారి సమక్షంలో ఈరోజు అవార్డుకి వారిని ఎన్నిక చేసి మమ్మల్ని ఇక్కడ డయాస్ దగ్గరికి పిలిపేయడం, రేపు వారి జీవితము ఈ అవార్డు ఏదైతుందో రాబోయే తరానికి, ప్రధానంగా మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తిగా ఉండాలని, భవిష్యత్తులో కూడా డెఫినెట్గా తెలంగాణ సమాజం ఏదైతుందో మా ప్రజాప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.
కాలపు వరమా, పౌర హక్కు నినదించిన స్వరమా, గాంధీజీ తత్వబద్ధుడా, పద్మభూషణ ప్రసిద్ధుడా, నాటి విమోచన వీరుడా, నేటి తెలంగాణపు యోధుడా, ఆర్య సమాజ అనుయాయుడా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడా, మానవతా పరిరక్షకుడా, సమానత్వ నిర్దేశకుడా, కాళోజీ ఎవరంటే ఏమని చెప్పాలి, కాళోజీ ఎక్కడంటే ఏమని చూపాలి. విశేషణాలు ఎన్నున్నా నామవాచకం ఒకటే, విశేషణాలు ఎన్ని ఉన్నా నామవాచకం ఒకటే, ప్రశంస అతీతమైన ప్రత్యక్ష సత్యం ఒకటే. కాళోజీ పక్కా మనిషి, కాళోజీ పక్కా మనిషి, మనిషికి నిర్వచనమైన మహామనీషి, మనిషికి నిర్వచనమైన మహామనీషి, తనువంతా గుండెగా తపించు మనిషి, నిరాడంబర నీరధి మన కాళన్న, సామాన్య హృదయ వారధి మన కాళన్న, పదాడంబర మెరుగని సాదా కావ్యపు తోట, కాళోజీ ప్రతిమాట తేట మనసు ఓట. కాళోజీ ఎవరంటే కాలంపై సంతకం, కాళోజీ ఎవరంటే కాలంపై సంతకం. కాళోజీ ఎక్కడా అంటే మనిషి ఎక్కడుంటే అక్కడే. అలాంటి కాళోజీకి చేతులెత్తి నమస్కరిస్తూ ఇప్పుడు పండుగలోకి నెల్లూట్ల రమాదేవి గారు కార్టూనిస్ట్గా రమగా ప్రసిద్ధులు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ వారి స్వస్థలం. పుట్టింది హైదరాబాద్ అయినా మరి పల్లెను వదలని దశాబ్దాల జీవితం వారి సొంతం. ఇప్పటికీ ఎక్కడ పనిచేసినా ఊరును పట్టుకొని వారి మనసు పటిష్టంగా ఉంటుంది. తల్లిదండ్రులు శ్రీమతి శకుంతలాదేవి, కీర్తిశేషులు నెల్లూట్ల రామచంద్రరావు గారు, భర్త కీర్తిశేషులు వేముల దేవేందర్ గారు, చిరంజీవులు ధ్రువతేజ్, నయన్దీప్ వారు కూడా సాహిత్య సంస్కారశీలురు. ఎస్ఎస్సి వరకు స్టేషన్ ఘన్పూర్లో చదివి రెడ్డి కాలేజీలో అనంతరం ఎంఏ ఎకనామిక్స్ కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సిఐఐబి ప్రొఫెషనల్ కోర్స్ చేసి సీనియర్ బ్యాంక్ మేనేజర్గా ఆంధ్ర బ్యాంకులో దశాబ్దాల పాటు సేవలు అందించి ఇప్పటికీ బ్యాంకు ఉద్యోగులకు శిక్షణ అందజేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరు మనసు భాష రమణీయం, మనసు మనసుకు మధ్య చినుకులు, తల్లివేరు, కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్, అశ్రువర్ణం, రామాయణం లాంటి అనేక సాహిత్య సంపదను సొంతం చేసుకున్న రామాదేవి గారిని కాళోజీ పురస్కారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి కాళోజీ గురించి, వారి గురించి ఏం మాట్లాడిన కవులు నేను పండితుని కాదు, వాళ్ళకి పామరుడు అంటే లెక్క. మరి కాళోజీ గారి ఒక జీవిత ప్రస్థానాన్ని మనం దర్శించినప్పుడు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. నా గొడవ అంటే అక్కడ వారి మాటల్లో సమాజం గొడవనే వారి గొడవగా వారి యొక్క అంతరార్థం. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ కాళోజీ గర్వంగా తన కవితా సారాంశాన్ని ప్రకటించుకున్నారు. కళాన్నగా ప్రసిద్ధులైనటువంటి ఆయన గాంధేయవాది. మీరు మిక్కిలి సున్నిత మనస్కులు. తెలుగు అంటే ఆయనకు చాలా ఇష్టం. తెలంగాణలో జరిగిన గ్రంథానోద్యమంలో, భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు. బడి పలుకుల భాష కాదు, మనకు పలుకుబడుల భాష కావాలని నినదించిన వ్యక్తి ప్రజాకవి కాళోజీ గారు. తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారు కాళోజీ గారు. నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో విద్యార్థి నాయకుడిగా పాలు పంచుకున్నారు. సమకాలీన సమాజమైన ఆయన ప్రభావం అపారమైనది. మాజీ ప్రధాని పివి నరసింహరావు లాంటి వారు కాళోజీ అంటే అపరిమితమైన గౌరవాభిమానాలు చూపించారు. అట్లాగే కాళోజీ హైదరాబాదులో న్యాయశాస్త్ర పట్టా పొందారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో కవిగా ఆయన సుప్రసిద్ధులు. ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీది అందవేసిన చెయ్యి. నా గొడవ అంటూ ప్రజల వైపు నిక్కచ్చిగా నిలబడి సమకాలీన సమస్యలపై కవిత్వం రాసిన ఆయన రాజ్యం మీద అక్షరాయుధాలను గురిచూసి సంధించినటువంటి ప్రజా వైతాళికుడు. ఆయన గొడవంతా జనహితం కోసమే. ప్రజా కవిత శరాలు, కాళోజీ అక్షరాలు. కాళోజీకి 6 ఏళ్ల వయసులో తల్లి చనిపోయారు.
అన్న రామేశ్వరరావు తానే సర్వస్వమై కాళోజీని ఆయన కుటుంబాన్ని పోషించారు. 6వ ఏట మా అన్న భుజాల మీద ఎక్కినాను. అతను చనిపోయేదాకా దిగలేదు. నేను అతని భుజాల మీదకి ఎక్కడం గొప్ప కాదు. నాకు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు అతను నన్ను దించకుండా ఉండడమే గొప్ప అని మరి సోదరుడు చనిపోయినప్పుడు కాళోజీ గారు అన్నటువంటి ఈ యొక్క గద్గద స్వరంతో అన్నటువంటి మాటలు. శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా 2 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన, 2 ఏళ్ల సభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన నాటి ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగాను సేవలందించారు. కవి రచయితగానే కాదు, అవసరమైనప్పుడు రాజకీయాల్లోనూ ప్రజాపక్షం వహించారు. 1977 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి నుంచి నాటి ముఖ్యమంత్రి వెంగళరావుకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే మాటలోనే కాదు, ఆ యొక్క జీవనం మొత్తం కూడా గమనిస్తే పోరాట పటిమ ఎప్పుడు కూడా వీడలేదు. ఖలీల్ జిబ్రాస్ ది ప్రాఫిట్ను కాళోజీ జీవన గీత పేరిట తెలుగులోకి తీసుకొచ్చారు. దానికి ఏపీ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం కూడా లభించింది. 1992లో భారత ప్రభుత్వం కాళోజీకి పద్మవిభూషణ్ పురస్కారం అందజేసింది. గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గాన్నే కాళోజీ అనుసరించిన ప్రతిహింస తప్పని సందర్భాలు అనివార్యంగా ఎదురవుతాయని అంగీకరించారు. పాలకులు చేసే అన్యాయాలు అక్రమాలను బతికినంత కాలం తన ప్రభావవంతమైన ఉపన్యాసాలు కవితల ద్వారా ఎదుర్కొన్నారు. నిజాంను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా తన కవితలను పదినెక్కించిన ఆయన 1939-43లో 2 సార్లు జైలు జీవితంలో గడిపారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించారు. అందుకోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. అంటే ఇంతటి గొప్ప మహానుభావుడు. ఇక్కడ మనం వారి 110 జన్మదినం జరుపుకుంటూ ఉంటే ఇక్కడ రవీంద్ర భారతి చూస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంది. అంటే ఆనాటి మహానుభావులు వాళ్ళ ఆలోచన విధానం ఏంది, వాళ్ళ పోరాట పటిమ ఏంది, ఈనాడు సమాజం ఎటుపోతూ ఉంది అంటే డిజిటల్, సోషల్ మీడియా, వాట్సాప్, సినిమాలు, టీవీలు, ఛానల్, అంటే బాధాకరమైనటువంటి పరిస్థితి. అట్లాగే అమ్మ భాషకు దూరమైతే ఎలా? జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ కాళోజీ నివాళులర్పించారు. తన జీవితాన్ని ఆయన అలాగే ప్రజలకు అంకితం చేశారు. ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటూ ఆలోచన జ్యోతులను వెలిగించిన కాళోజీ 2002 నవంబర్ 13న కీర్తిశేషులయ్యారు. ప్రజల పక్షం వహించిన కవిగానే కాదు, ప్రజాకాంక్షలను ఎలుగెత్తి చాటిన అసలు శిష్యులైన ఉద్యమకారుడిగాను ఆయన ఖ్యాతి అజరామరం. కాళోజీ తెలుగు భాషాభిమానమైతే నిత్యం స్ఫూర్తిదాయకమైంది. ఆత్మాభిమానంతో కూడిన తన కవితా ప్రకటన ద్వారా అమ్మ భాషకు దూరమైతే అస్తిత్వానికి విలువ లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఇంత మహానుభావుడు అంటే కాళోజీ గారి పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరికి వాళ్ళ దానికి అందశ్రీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన కమిటీ సభ్యులు ఉన్నారు. మరి అందశ్రీ గారు రమాదేవి గారి యొక్క విశిష్టతను గుర్తించి కాళోజీ గారి ఆత్మస్ఫూర్తిని, ఆలోచన సంపదను ఈరోజు నెల్లుట్ల రమాదేవి గారు తన రచన ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆమె కేవలం రచయితగానే కాకుండా నిజాయితీకి ప్రతిరూపం, ధైర్యానికి ప్రతీక. కవయిత్రిగా ఆమె హృదయానికి తాకే కవితలు రాశారు. కాలమిస్ట్గా ఆమె సమాజాన్ని లోతుగా అర్థం చేసుకుని సామాజిక సమస్యలను స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రచయిత్రిగా ఆమె మాటల్లో ఆలోచన, ఆందోళన, ఆశ, ఆత్మవిశ్వాసం కలగలిపి కనిపిస్తాయి. నెల్లుట్ల రమాదేవి గారి రచనలు ఒకవైపు సాహిత్య మాధుర్యాన్ని అందిస్తే మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. ఇది కాళోజీ గారి సంప్రదాయాన్ని కొనసాగించడం చెప్పవచ్చు.
ఈనాడు కాళోజీ నారాయణరావు గారి యొక్క అవార్డు కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు, ఇది సత్యానికి, న్యాయానికి, మానవతకు అంకితమై రాసిన కళానికి లభించే గౌరవం. ఈ అవార్డు ద్వారా ప్రభుత్వం సాహిత్యాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని మేల్కొలిపి ఆలోచనల సంపదను కూడా సన్మానిస్తోంది. ఈ అవార్డు యువ రచయితలకు, కవులకు ఒక పెద్ద ప్రేరణ. సాహిత్యం కేవలం పుస్తకాల కోసం కాదు, సమాజ మార్పు కోసం అనే సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. తెలంగాణ సాహిత్యం యొక్క వారసత్వం అనేది కవిత్వానికి, గేయాలకు, వచనానికి పుట్టినిల్లు. సాంప్రదాయ కళలు, జానపద గీతాలు, సాహిత్య సంపదతో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. మరి ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే రచనలు, కవితలు, వ్యాసాలైన, కార్టూన్లైనా సమాజంలో పరివర్తన కోసం తెచ్చేటువంటివి. వీటిని కాపాడుకోవాలంటే కవులను, కవయితలను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలను కూడా చేసే కార్యం చేస్తూ ఉన్నాం. కానీ ఇది సరిపోవడం లేదు. ఇవి చేసినటువంటి కవితల్ని, కవిత్వాన్ని ఈరోజు అందరూ కూడా టీవీలకు అతుకుపోతూ ఉన్నారు, వాట్సాప్లకు, సెల్ ఫోన్లకు అతుకుపోతూ ఉన్నారు. అందుకే వీటిని కేవలం 4 గోడల మధ్య ఉండడమే కాకుండా వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రతి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి చేరవేసే పద్ధతిలో, అట్లాగే ఈరోజు ఎన్నో రకాల ఇన్ని రకాల ప్రచురణలు, ఇన్ని రకాల ఇవన్నీ కూడా సమాజంలో మార్పు వస్తున్నట్టు మాత్రం నాకు కనపడడం లేదు. మరి నా శాఖ కూడా కల్చరల్ శాఖ. కల్చర్ అంటే ఏదో కల్చర్ శాఖ మినిస్టర్ అంటే ఆట పాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానమైంది ధ్వంసమైంది. ఒకనాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు ఏదైతే స్పృహ ఉందో, సామాజిక సేవ కావచ్చు, స్పృహ కావచ్చు, మరి ఈనాటి కాళోజీ లాంటి మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలనే త్యాగం చేసింది. మరి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలు ఎలా వీటన్నిటి ఈ మార్పు రావాలంటే ఇది ప్రధాన కారణం. ప్రధాన యొక్క అంటే రా మెటీరియల్, ముడి పదార్థం ఏంది? విద్య, ఎడ్యుకేషన్. ఇవాళ ఎడ్యుకేషన్ ఎటు పయనిస్తూ ఉంది? మార్కులు, ర్యాంకులు, సీట్లు, ఉద్యోగాలు. అంటే లైఫ్, వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. ఒక పార్శ్వం. రెండవది జీవితం అనేది ఒకటే. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది నమ్ముతారు కానీ పునర్జన్మ అనేదాన్ని, రీబర్త్ ఉందో లేదో నాకు తెలియదు, ఐ డోంట్ బిలీవ్. ఈవెన్ ఒకవేళ పునర్జన్మ ఉంటుంది అనుకున్నా, ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే పునర్జన్మ గురించి ఆలోచన ఎందుకు? మరి ఉన్న జన్మ సార్థకం కావాలంటే అంటే ఆప్టిమమ్ యూటిలిటీ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రెంగ్త్, వెల్త్ అండ్ బ్రెయిన్ సమాజానికి ఉపయోగపడాలి. అది జరగడం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి కవులకు, కళాకారులకు అందరికీ కూడా, మరి బాణీలు అంటే మరి దాన్ని ఏ విధంగా సంబంధం తెలియదు కానీ కొంత మార్పు రావాల్సి వస్తుంది. రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఈరోజు నాకు చదువుకుంటే వాళ్ళందరూ కూడా గంజాయి, రకరకాల వ్యసనాలు, రకరకాల దుర్ఘటనలు, రకరకాల అఘాయిత్యాలు. ఇది కేవలం ప్రభుత్వం ద్వారానే మార్పు రావాలంటే సాధ్యం కాదు. ప్రభుత్వం ద్వారా 4 కోట్ల మంది ప్రజల ఆలోచన విధానాన్ని కేవలం ఒక పోలీసు వ్యవస్థ ద్వారానే మార్పు రావాలంటే సాధ్యం కాదు. అది సాధ్యమయ్యేది కవులు, రచయిత్రులు, కళాకారుల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని మీరు ఏది రచించిన సమాజం మార్పు కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్చరల్ శాఖ ద్వారా
ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క దానికి సపరేట్గా ఈ మధ్యకాలంలో ఒక కవులతోటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది, సలహా మండలి. దాని ద్వారా ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పరివర్తన తెచ్చేటువంటి మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక 20-25 వేల మంది ప్రతి గ్రామం నుంచి కూడా ఇటు రైతు సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా అందరినీ కూడా రప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఎదురుగా కళ్ళ కట్టినట్టుగా వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్. ఈ రోజున ఎన్నో రుగ్మతలు ఇంత చేస్తూ ఉన్నా కూడా ఇటు ప్రభుత్వం రకరకాల వేల కోట్లు కాదు 1,00,000 కోట్ల సోషల్ స్కీమ్స్ రకరకాల అందిస్తూ ఉన్నారు, రకరకాల పథకాల ద్వారా, రకరకాల స్కీమ్ల ద్వారా. ఇంకోపిన వాళ్ళ సంపాదన తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి అయినా కూడా ఎవరు సంతోషంగా లేరు. ఎవరు కూడా ప్రతి ఒక్కడు అప్పులున్న వాళ్ళ చేతంటే 99% చేయిస్తూ ఉన్నారు. సో ఈ రుగ్మతలను ఈ యొక్క సామాజిక స్పృహ ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళైనా, వేదిక ముందున్న వాళ్ళైనా, రాని వాళ్ళైనా అందరికీ మీకు ఏదైతే మీ దగ్గర సమాజానికి అందియాలని ఉంటుందో అది మా శాఖకు అప్పగించండి. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి దాన్ని ప్రజల్లో సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రమాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వనలా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కాళోజీ గురించి వారి గురించి ఏం మాట్లాడిన కవులు నేను పండితుని కాదు, ఒకరికి పామరుడు అంటే లెక్క. మరి కాళోజీ గారి ఒక జీవిత ప్రస్థానాన్ని మనం దర్శించినప్పుడు అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. నా గొడవ అంటే అక్కడి వారి మాటల్లో సమాజం గొడవనే వారి గొడవగా వారి యొక్క అంతరార్థం. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ కాళోజీ గర్వంగా తన కవితా సారాంశాన్ని ప్రకటించుకున్నారు. కళాన్నగా ప్రసిద్ధులైనటువంటి ఆయన గాంధేయవాది. మీరు మిక్కిలి సున్నిత మనస్కులు, తెలుగు అంటే ఆయనకు చాలా ఇష్టం. తెలంగాణలో జరిగిన గ్రంథానోద్యమంలో, భాషోద్యమంలో కీలక పాత్ర పోషించారు. బడి పలుకుల భాష కాదు, మనకు పలుకుబడుల భాష కావాలని నినదించిన వ్యక్తి ప్రజాకవి కాళోజీ గారు. తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తన వంతు పాత్రను చురుగ్గా పోషించారు కాళోజీ గారు. నిజాం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో విద్యార్థి నాయకుడిగా పాలు పంచుకున్నారు. సమకాలీన సమాజమైన ఆయన ప్రభావం అపారమైనది. మాజీ ప్రధాని పివి నరసింహరావు లాంటి వారు కాళోజీ అంటే అపరిమితమైన గౌరవాభిమానాలు చూపించారు. అట్లాగే కాళోజీ హైదరాబాదులో న్యాయశాస్త్ర పట్టా పొందారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో కవిగా ఆయన సుప్రసిద్ధులు. ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీది అందవేసిన చెయ్యి. నా గొడవ అంటూ ప్రజల వైపు నిక్కచ్చిగా నిలబడి సమకాలీన సమస్యలపై కవిత్వం రాసిన ఆయన రాజ్యం మీద అక్షరాయుధాలను గురిచూసి సంధించినటువంటి ప్రజా వైతాళికుడు. ఆయన గొడవంతా జనహితం కోసమే. ప్రజా కవిత శరాలు, కాళోజీ అక్షరాలు. కాళోజీకి 6 ఏళ్ల వయసులో తల్లి చనిపోయారు. అన్న రామేశ్వరరావు తానే సర్వస్వమై కాళోజీని, ఆయన కుటుంబాన్ని పోషించారు. 6వ ఏట మా అన్న భుజాల మీద ఎక్కినాను. అతను చనిపోయేదాకా దిగలేదు. నేను అతని భుజాల మీదకి ఎక్కడం గొప్ప కాదు. నాకు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు అతను నన్ను దించకుండా ఉండడమే గొప్ప అని మరి సోదరుడు చనిపోయినప్పుడు కాళోజీ గారు అన్నటువంటి ఈ యొక్క గద్గద స్వరంతో అన్నటువంటి మాటలు. శాసన మండలిలో స్వతంత్ర అభ్యర్థిగా 2 ఏళ్ల పాటు పనిచేసిన ఆయన
2 సభ్యుడిగా పనిచేసినటువంటి ఆయన నాటి ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగాను సేవలందించారు. కవి రచయితగానే కాదు, అవసరమైనప్పుడు రాజకీయాల్లోనూ ప్రజాపక్షం వహించారు. 1977 శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి సత్తుపల్లి నుంచి నాటి ముఖ్యమంత్రి వెంకటరావుకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే మాటలోనే కాదు, ఆ యొక్క జీవనం మొత్తం కూడా గమనిస్తే పోరాట పటిమ ఎప్పుడు కూడా వీడలేదు. ఖలీల్ జిబ్రాస్ ది ప్రాఫిట్ను కాళోజీ జీవన గీత పేరిట తెలుగులోకి తీసుకొచ్చారు. దానికి ఏపీ సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం కూడా లభించింది. 1992లో భారత ప్రభుత్వం కాళోజీకి పద్మవిభూషణ్ పురస్కారం అందజేసింది. గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గాన్నే కాళోజీ అనుసరించిన ప్రతిహింస తప్పని సందర్భాలు అనివార్యంగా ఎదురవుతాయని అంగీకరించారు. పాలకులు చేసే అన్యాయాలు అక్రమాలను బతికినంతకాలం తన ప్రభావవంతమైన ఉపన్యాసాలు కవితల ద్వారా ఎదుర్కొన్నారు. నిజాంను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా తన కవితలను పదినెక్కించిన ఆయన 1939-43లో 2 సార్లు జైలు జీవితంలో గడిపారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంచికను విడుదల చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించారు. అందుకోసం జరిగిన అన్ని ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. అంటే ఇంతటి గొప్ప మహానుభావుడు. ఇక్కడ మనం వారి 110 జన్మదినం జరుపుకుంటూ ఉంటే ఇక్కడ రవీంద్ర భారతి చూస్తే నాకు బాధ అనిపిస్తూ ఉంది. అంటే ఆనాటి మహానుభావులు వాళ్ళ ఆలోచన విధానం ఏంది, వాళ్ళ పోరాట పటిమ ఏంది, ఈనాడు సమాజం ఎట్టుపోతూ ఉంది అంటే డిజిటల్, సోషల్ మీడియా, వాట్సాప్, సినిమాలు, టీవీలు, ఛానల్, అంటే బాధాకరమైనటువంటి పరిస్థితి. అట్లాగే అమ్మ భాషకు దూరమైతే ఎలా? జయప్రకాష్ నారాయణ చనిపోయినప్పుడు పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అంటూ కాళోజీ నివాళులర్పించారు. తన జీవితాన్ని ఆయన అలాగే ప్రజలకు అంకితం చేశారు. ఒక సిరా చుక్క 1,00,000 మెదడులకు కదలిక అంటూ ఆలోచన జ్యోతులను వెలిగించిన కాళోజీ 2002 నవంబర్ 13న కీర్తిశేషులయ్యారు. ప్రజల పక్షం వహించిన కవిగానే కాదు, ప్రజాకాంక్షలను ఎలుగెత్తి చాటిన అసలు శిష్యులైన ఉద్యమకారుడిగాను ఆయన ఖ్యాతి అజరామరం. కాళోజీ తెలుగు భాషాభిమానమైతే నిత్యం స్ఫూర్తిదాయకమైంది. ఆత్మాభిమానంతో కూడిన తన కవితా ప్రకటన ద్వారా అమ్మ భాషకు దూరమైతే అస్తిత్వానికి విలువ లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క ఇంత మహానుభావుడు అంటే కాళోజీ గారి పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరికి వాళ్ళ దానికి అందశ్రీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసిన కమిటీ సభ్యులు ఉన్నారు. మరి అందశ్రీ గారు రమాదేవి గారి యొక్క విశిష్టతను గుర్తించి కాళోజీ గారి ఆత్మస్ఫూర్తిని, ఆలోచన సంపదను ఈరోజు నెల్లుట్ల రమాదేవి గారు తన రచన ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆమె కేవలం రచయితగానే కాకుండా నిజాయితీకి ప్రతిరూపం, ధైర్యానికి ప్రతీక. కవయిత్రిగా ఆమె హృదయానికి తాకే కవితలు రాశారు. కాలమిస్ట్గా ఆమె సమాజాన్ని లోతుగా అర్థం చేసుకుని సామాజిక సమస్యలను స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రచయిత్రిగా ఆమె మాటల్లో ఆలోచన, ఆందోళన, ఆశ, ఆత్మవిశ్వాసం కలగలిపి కనిపిస్తాయి. నెల్లుట్ల రమాదేవి గారి రచనలు ఒకవైపు సాహిత్య మాధుర్యాన్ని అందిస్తే మరోవైపు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. ఇది కాళోజీ గారి సంప్రదాయాన్ని కొనసాగించడం చెప్పవచ్చు. ఈనాడు కాళోజీ నారాయణరావు గారి యొక్క అవార్డు కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు, ఇది సత్యానికి, న్యాయానికి, మానవతకు అంకితమై రాసిన కళానికి లభించే గౌరవం. ఈ అవార్డు ద్వారా ప్రభుత్వం సాహిత్యాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని మేల్కొలిపి ఆలోచనల సంపదను కూడా సన్మానిస్తోంది. ఈ అవార్డు యువ రచయితలకు, కవులకు ఒక పెద్ద ప్రేరణ. సాహిత్యం కేవలం పుస్తకాల కోసం కాదు, సమాజ మార్పు కోసం అనే సత్యాన్ని కూడా గుర్తు చేస్తుంది. తెలంగాణ సాహిత్యం యొక్క వారసత్వం
అనేది కవిత్వానికి, గేయాలకు, వచనానికి పుట్టినిల్లు. సాంప్రదాయ కళలు, జానపద గీతాలు, సాహిత్య సంపదతో మన రాష్ట్రం ఎప్పుడూ ముందుంటుంది. మరి ఈ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే రచనలు, కవితలు, వ్యాసాలైనా, కార్టూన్లైనా సమాజంలో పరివర్తన కోసం తెచ్చేటువంటివి. వీటిని కాపాడుకోవాలంటే కవులను, కవయితలను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా చేసే కార్యం చేస్తూ ఉన్నాం. కానీ ఇది సరిపోవడం లేదు. ఇవి చేసినటువంటి కవితల్ని, కవిత్వాన్ని ఈరోజు అందరూ కూడా టీవీలకు అతుకుపోతూ ఉన్నారు, వాట్సాప్లకు, సెల్ ఫోన్లకు అతుకుపోతూ ఉన్నారు. అందుకే వీటిని కేవలం 4 గోడల మధ్య ఉండడమే కాకుండా వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రతి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి చేరవేసే పద్ధతిలో, అట్లాగే ఈరోజు ఎన్నో రకాల ఇన్ని రకాల ప్రచురణలు, ఇన్ని రకాల ఇవన్నీ కూడా సమాజంలో మార్పు వస్తున్నట్టు మాత్రం నాకు కనపడడం లేదు. మరి నా శాఖ కూడా కల్చరల్ శాఖ. కల్చర్ అంటే ఏదో కల్చర్ శాఖ మినిస్టర్ అంటే ఆట పాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానమైంది ధ్వంసమైంది. ఒకనాడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు ఏదైతే స్పృహ ఉందో, సామాజిక సేవ కావచ్చు, స్పృహ కావచ్చు, మరి ఈనాటి కాళోజు లాంటి మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలనే త్యాగం చేసింది. మరి ఈనాడు ఉన్నటువంటి రుగ్మతలు ఎలా వీటన్నిటి ఈ మార్పు రావాలంటే ఇది ప్రధాన కారణం. ప్రధాన యొక్క అంటే రా మెటీరియల్, ముడి పదార్థం ఏంది? విద్య, ఎడ్యుకేషన్. ఇవాళ ఎడ్యుకేషన్ ఎటు ప్రయత్నిస్తూ ఉంది? మార్కులు, ర్యాంకులు, సీట్లు, ఉద్యోగాలు. అంటే లైఫ్, వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య. ఒక పార్శ్వం. రెండవది జీవితం అనేది ఒకటే. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది నమ్ముతారు కానీ పునర్జన్మ అనేదాన్ని రీబర్త్ ఉందో లేదో నాకు తెలియదు. ఐ డోంట్ బిలీవ్. ఈవెన్ ఒకవేళ పునర్జన్మ ఉంటుంది అనుకున్నా, ఉన్న జీవితాన్ని సార్థకం చేసుకోకపోతే పునర్జన్మ గురించి ఆలోచన ఎందుకు? మరి ఉన్న జన్మ సార్థకం కావాలంటే అంటే ఆప్టిమం యూటిలిటీ ఆఫ్ ది హ్యూమన్ స్ట్రెంగ్త్, వెల్త్ అండ్ బ్రెయిన్ సమాజానికి ఉపయోగపడాలి. అది జరగడం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి కవులకు, కళాకారులకు అందరికీ కూడా మరి బాణీలు అంటే మరి దాన్ని ఏ విధంగా సంబంధం నాకు తెలియదు కానీ కొంత మార్పు రావాల్సి వస్తుంది. రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఈరోజు నాకు చదువుకునే వాళ్ళందరూ కూడా గంజాయి, రకరకాల వ్యసనాలు, రకరకాల దుర్ఘటనలు, రకరకాల అఘాయిత్యాలు. ఇది కేవలం ప్రభుత్వం ద్వారానే మార్పు రావాలంటే సాధ్యం కాదు. ప్రభుత్వం ద్వారానే 4 కోట్ల మంది ప్రజల ఆలోచన విధానాన్ని కేవలం ఒక పోలీసు వ్యవస్థ ద్వారానే మార్పు రావాలంటే సాధ్యం కాదు. అది సాధ్యమయ్యేది కవులు, రచయిత్రులు, కళాకారుల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి దాన్ని మీరు ఏది రచించిన సమాజం మార్పు కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్చరల్ శాఖ ద్వారా ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క దానికి సపరేట్గా ఈ మధ్యకాలంలో ఒక కవులతోటి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది, సలహా మండలి. దాని ద్వారా ఒక శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క పరివర్తన తెచ్చేటువంటి మహానుభావులు, గొప్ప వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రతి నియోజకవర్గంలో కనీసం
ఒక 20-25 వేల మంది ప్రతి గ్రామం నుంచి కూడా ఇటు రైతు సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా అందరినీ కూడా రప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఎదురుగా కళ్ళకు కట్టినట్టుగా వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, ఈ రోజున ఎన్నో రుగ్మతలు ఇంత చేస్తూ ఉన్నా కూడా ఇటు ప్రభుత్వం రకరకాల వేల కోట్లు కాదు 1,00,000 కోట్ల సోషల్ స్కీమ్స్ రకరకాలు అందిస్తూ ఉన్నారు, రకరకాల పథకాల ద్వారా, రకరకాల స్కీమ్ల ద్వారా. ఇంకోపిన వాళ్ళ సంపాదన తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి అయినా కూడా ఎవరు సంతోషంగా లేరు. ఎవరు కూడా ప్రతి ఒక్కడు అప్పులున్న వాళ్ళ చేతంటే 99% చేయెత్తా ఉన్నారు. సో ఈ రుగ్మతలను ఈ యొక్క సామాజిక స్పృహ ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ వేదిక ఉన్న వాళ్ళైనా, వేదిక ముందున్న వాళ్ళైనా, రాని వాళ్ళైనా అందరికీ మీకు ఏదైతే మీ దగ్గర సమాజానికి అందియాలని ఉంటుందో అది మా శాఖకు అప్పగించండి. మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి దాన్ని ప్రజల్లో, సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రమాదేవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వనలా, థ్యాంక్ యూ వెరీ మచ్. కాళోజీ ఒక వైబ్రేషన్. కాళోజీ అంటే కాళోజీ గారిని మొట్టమొదలు నేను అందరికీ ఉన్నంత పరిచయం నాకు ముందు లేదు. ఎందుకంటే నేను పెరిగింది స్టేషన్ గన్నపూర్లో 10th క్లాస్ వరకు, తర్వాత హైదరాబాద్లో రెడ్డి కాలేజీలో, ఆ తర్వాత ఉద్యోగ రీత్యానే మా సొంత జిల్లాకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా నేను మొట్టమొదట బాగా కార్టూన్లు వేశాను. చాలా కార్టూన్లు వేసిన తర్వాత కథలు రాశాను. కాబట్టి కవిత్వం వైపు కొంచెం వెళ్ళలేదు తొందరగా. ఎందుకంటే కవిత్వం అనేది చాలా గొప్ప విషయం. మనకంత పద సంపద, అంత సాంద్రత అదంతా లేదు. కాబట్టి కవిత్వం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను. శ్రీశ్రీ గారి కవిత్వం, తిలక్ గారి కవిత్వం, గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం, రకరకాల ఎంతోమంది, సినారే, దాశరథి ఇటువంటి వాళ్ళు అద్భుతమైన కవిత్వం రాస్తుంటే అది చదువుతూ ఉండొచ్చు కదా, మనం ఎందుకు కవిత్వం అనుకున్నాను. అయితే నేను కవిత్వం రాస్తున్న క్రమంలో కూడా నన్ను బాగా ప్రోత్సహించింది ఆకాశవాణి. ఆకాశవాణిలో కవితలు చదివే అవకాశం వచ్చింది. అట్లాగే శ్రీలేఖ సాహితీ శ్రీరంగస్వామి గారు చాలా తరచుగా కవులందరినీ పిలిచి కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవారు. ప్రతి సంవత్సరం ఒక సంకలనం తెస్తే దాంట్లో కూడా తప్పకుండా కవిత ఏమని తీసుకునేవారు. అట్లాంటి ఒకనొక సందర్భంలో ఈ సభలో ఉన్నారు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు. ఒక సభలో కవిత చదివితే, మీరు కవిత్వమే బాగా రాస్తున్నారు, మీరు కార్టూన్లు కథలు పక్కకు పెట్టి కవిత్వమే రాయండి అని చెప్పారు. అట్లా కవిత్వం రాస్తున్న సందర్భంలో కొంచెం ధైర్యం వచ్చాక, అంటే ధైర్యం రాకముందు కాళోజీ గారిని కలిశాను. ఎందుకంటే కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ మా బ్యాంక్ ఎంప్లాయీ, మాతో కలిసి పనిచేసేవారు. 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మంచి కవిత్వం రాస్తుంది అని ఆయన చెప్పారు. చెప్తే కాళోజీ ఎంత సింపుల్గా ఉంటారంటే ఇక్కడ అందరికీ తెలుసు. నాకే ఆయనతో చివరి రోజుల్లో ఎక్కువ పరిచయం కలిగింది. అయితే ఏం రాసినావు బిడ్డ, ఒకటి చదువు అని అన్నారు. అన్నప్పుడు నేను ఒక కవిత, పిడికిలి బిగించి ఎత్తే పిడికిళ్ళే కాదు, భుజం తట్టి ఓదార్చే చేతులు కూడా కావాలి, మంచినీళ్ళు ఇచ్చే మండువాలు కావాలి అని ఒకటి రాశాను. చాలా బాగుందమ్మా, నీ పదప్రయోగం మంచిగా ఉంది అని. ఆ రోజు కవులు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు, భాష పదాడంబరానికి పోవద్దు, నువ్వు చాలా సరళంగా కవిత రాస్తే అట్లనే రాయి, నీ మనసులో ఏ భావం వస్తే అదే రాయి, తప్పకుండా నువ్వు రాసేదానికి ఒక ప్రయోజనం ఉండాలి అని చెప్పారు. నేను అది చాలా గుర్తుపెట్టుకున్నా. ఆ తర్వాత మిత్రమండలిలో నేను 4-5 సార్లు నా కవిత చదివినప్పుడు కాళోజీ గారు చాలాసార్లు వాళ్ళ ఇంట్లోనే మిత్రమండలి సమావేశాలు అయ్యేవి. నా ఉద్యోగ రీత్యా నేను అన్నిసార్లు వెళ్ళలేకపోయేదాన్ని, కానీ నేను వారి ముందు కవిత్వం చదివింది 4-5 సార్లు. బిడ్డ అనేటోళ్ళు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, ఏం చేస్తున్నావు అంటే, బ్యాంక్ నుంచే వాళ్ళ ఇంటికి పోయినా డైరెక్ట్గా. ఏమైంది, పైసలు పైకి వచ్చినాయి, కవిత్వం అడుక్కుపడ్డదా అని. అంటే ఆయన ఎంత సూటిగా మాట్లాడేదంటే ఆయన ఏమనుకుంటాడో అదే అంటూ ఉండేవాడు.
లేదు లేదు బాపు రాస్తా అని నేను అన్నాను. అంటే మనకు పైసల పట్ల ఎక్కువ వ్యామోహం ఉంటుందేమో అని ఎప్పటికప్పుడు ఆయన ఒక చురుక అంటిస్తూ ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన చూపిన బాట, ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేక సమావేశాలకు పోయినప్పుడు తెలుసుకున్నాను. మీటింగుల్లో కూడా అంతే, పక్కకు కూర్చుంటే లేచిపోయి 2-3 వరుసల వెనుకకు కూర్చోబోతుంటే అయ్యో పెద్దోళ్ళు వస్తారు కదా, ఎవడు పెద్దమ్మ, ఎవడు పెద్ద, ఎవడు గొప్ప, ఎవరు తక్కువ, కూర్చో, మొదలొచ్చిన వాళ్ళే ఫస్ట్. ఆయన విధానం నువ్వు మొదలొచ్చినావు కదా, నువ్వు వాళ్ళ కొరకు వెయిట్ చేసి అప్పుడు వెనుకకు పోతావా అని అంటుండేవాడు. కాళోజీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది నిజాయితీ, నిర్భీతి. అవతలవాడు ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఏదైనప్పటికీ అన్యాయం జరిగినప్పుడు నిలదీసేటువంటి ఒక గొప్ప శక్తి కాళోజీ. ఆయన వరంగల్కే కాదు, తెలంగాణకే కాదు, అసలు యావత్ భారతదేశంలో ఒక కవికి పద్మవిభూషణ్ వచ్చిందంటే ఎవరికైనా వచ్చిందండి? భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ఒక ప్రజాకవికి రావడం అనేది ఎంత గొప్ప. పొద్దున బాలాచారి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అటువంటి కవి ఆయన తలుచుకుంటేనే మనకు ధైర్యం వచ్చేది. ఆయన రాసినటువంటి కవిత్వం చాలామంది చదవాలి. కవిత్వం అంటే ఏదో మనకు నోటికొచ్చిన పదాలు రాయడం అనే కాదు, ఆయన సరళమైన పదాలు రాసినా కూడా దాంట్లో చాలా బలం ఉండేది. ముఖ్యంగా ఆయన ఎంత నిర్భీతి అంటే నిజాం ప్రభుత్వంలో ఆయన వరంగల్లో నిషేధించిన టైంలో ఆయన వినాయక చవితి ఉత్సవాలు చేశారు. అట్లానే కొన్నిసార్లు ఆయన నచ్చకపోతే ఎంత గొప్పోడైనా వాళ్ళని ఏమీ ఖాతరు చేసేవాడు కాదు. అటువంటి గొప్ప వ్యక్తి కొరకు నేను ఒక 3 లైన్లు రాసుకున్నాను. ఈ సందర్భంగా అది నేను చదవాలి. గుండె జారి గుబగుబలాడినప్పుడు 4 రోడ్ల నడుమ ఉన్న నిన్ను చూస్తే చాలు, కలేజా కణకణాన నిండుతుంది. నపతట్లోళ్ళు 4 దిక్కుల గూడి నిరాశ నూరిపోసినప్పుడు నువ్వు యాదికొస్తే చాలు, పారిపోయిన ఆశ పరిగెత్తి వస్తుంది. తలకాయ తాకట్టు పెట్టినాక తకమిక అవ్వుకుంటా నిన్ను దలిస్తే చాలు, అమ్ముడు పోయిన అక్షరాలు సుత అగ్గి కణాలై మండుతాయి. దిక్కు తోచక దిమాగ్ ఖరాబ్ అయినప్పుడు నువ్వు తలపుకొస్తే చాలు, తుమ్మలు తుక్కై జిల్లేళ్ళు చీలి బాటలు వరుస్తాయి. బాంచన్ కాల్మొక్త బతుకులకు బరాబరి నేర్పినోనివి, వంగిపోయిన నడుములను ఎనుగర్ర లెక్క నిలబెట్టినోనివి, ఉరిమిన మబ్బు లెక్క నీ మాట, ఎన్న ముద్ద లెక్క నీ మనసు, ఎన్నేళ్ళు బతికితేంది కాళోజీ, ఎట్లా బతికినవన్నది నీ లెక్క. అటువంటి కాళోజీ చనిపోయినప్పుడు ఆ రోజు మొత్తం వరంగల్ రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినాయి. మామూలు మనుషులు కూడా మెడికల్ కాలేజ్ దాకా ర్యాలీతో వచ్చి ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చిన దృశ్యం ఇంకా కూడా మాకందరికి కళ్ళల్లో ఆడుతూ ఉంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ వైతాళికుడు, ఒక యుగకర్త, అలాంటి కాళోజీ పేరు మీద ఈ అవార్డు తీసుకోవడం, ఇది మొన్న ప్రకటించినప్పటి నుంచి నాకు సంతోషం కన్నా ఎక్కువ నేను చాలా గౌరవంగా దీన్ని భావిస్తూ ఉన్నాను. ఒక అవార్డు ఒక పేరు పెట్టారంటే ఆ అవార్డు ఎవరి పేరు మీద పెట్టారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఆ అవార్డుకు చాలా గౌరవం పెరుగుతుందని నేను అనుకుంటా. కాళోజీ అవార్డు అనగానే ఒక మామూలు వాళ్ళు కూడా, మా దగ్గర మా పల్లెటూళ్ళలో యూత్ కాంగ్రెస్ పిల్లలు అది తెలిసిన 10 నిమిషాలకు మా ఇంటికి వచ్చి అందరూ నాకు ఒక బొకే ఇచ్చి ఇట్లా అభినందించారు, మా ఊరు ఆడబిడ్డకు వచ్చింది అని. అంటే ఒక చాలామంది మనం ఏదో అనుకుంటాం, పెద్ద పెద్ద అవార్డులు లేకుంటే జాతీయ ఫిలిం అవార్డ్సో, ఫిల్మ్ఫేర్ అవార్డ్సో, ఇంకోటో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కవిని గుర్తించి ఒక గొప్ప మహాకవి, ప్రజాకవి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం. గత 10 సంవత్సరాలుగా నాకంటే ముందు చాలా గొప్ప కవులు, గొప్ప రచయితలు ఈ అవార్డు తీసుకున్నారు. మా వరంగల్ నుంచే అంపసే నవీన్ గారు, రామ చంద్రమౌళి గారు తీసుకున్నారు. అట్లానే ప్రముఖ ప్రజా గాయకుడు ఉమ్మడి వరంగల్ నుంచి జయరాజు గారు తీసుకున్నారు. నల్గొండ నుంచి అమ్మంగి వేణుగోపాల్ గారు, లాస్ట్ ఇయర్ నలిమెల భాస్కర్ గారు, గోర టెంకన్న గారు, శ్రీరామోజు హరగోపాల్ గారు, డాక్టర్ సీతారాం గారు, ఇట్లా ఎంతో మంది గొప్ప కవులు తీసుకున్నారు. అయితే ఈ సంవత్సరం
మొదటిసారిగా కాళోజీ అవార్డు ఒక మహిళకి ఇవ్వాలనుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ కమిటీ తీసుకున్న నిర్ణయం, అది చాలా, అందుకు నేను మొత్తం కవయిత్రులందరి పక్షాన, రచయితులందరి పక్షాన కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో చాలాసార్లు లెక్క పెట్టారు, వాళ్లకు పక్కన పెట్టేస్తారు, వాళ్ళ కృషిని, వాళ్ళ ప్రతిభను గుర్తించడంలో చాలాసార్లు వెనుకకు పెట్టేస్తారు. అలాంటిది ఈసారి నాకు ఇవ్వడం, ఈ అవార్డు ఇవ్వడం, ఇది నాకు మాత్రమే కాదు, మా ఓరుగల్లు కవులు, రచయిత్రులు, కవయిత్రులు, మొత్తం మా తెలంగాణ కవయిత్రులు, రచయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను అనుకుంటున్నాను. ఇట్లా ఈ కమిటీలో ఇందాకనే చెప్పారు, అందేశ్రీ గారి అధ్యక్షతన ఈ కమిటీ నిర్ణయించింది ఏకాభిప్రాయంగా అని. అందులో సభ్యులైన మా పుట్లపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ అవార్డు నాకు ప్రదానం చేసినందుకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి కూడా నేను నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన మా వరంగల్ ఆడబిడ్డ అనిశెట్టి రజితక్క, ఆమె కూడా చాలా పోరాటం చేసింది, చాలా కవిత్వం, సాహిత్యము, సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చింది, ఎక్కడ కన్నీరుంటే అక్కడికి ఆమె వెళ్ళింది. నిజానికి ఈ సందర్భంలో నేను ఆమెను కూడా, రజితక్కను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంలో, కాళోజీకి నిజమైన వారసురాలుగా కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కూడా మరొకమారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ కాళోజీ కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, కథలు రాయడం, కవిత్వం రాయడం, ఇవన్నిటితో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంకా కూడా ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు చాలామంది ఇంకా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఆకలికే దొంగతనం చేసేవారు, ఇప్పుడు అన్నీ ఉండి, అన్ని పథకాలు అన్నీ ఉండి, కడుపు నిండినప్పటికి కూడా చిన్న విషయాల కొరకు దొంగతనం, ఆ దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి ఒక 10th క్లాస్ పిల్లవాడు మర్డర్ చేయడం, అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిజానికి సాహిత్యం గాలి సోకకనే ఇటువంటి పనులు జరుగుతున్నాయి. అది వారు చెప్పింది నిజంగా నిజం. ఏ కాలేజీ, ఏ స్కూలు విద్యార్థికి కూడా ఒక కవిత అంటే ఏంటో తెలియదు, కథ అంటే ఏంటో తెలియదు, పాట అంటే ఏంటో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దయచేసి దాంట్లోంచి బయటికి రావడానికి ప్రతి పాఠశాలలో విధిగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి, ఇదివరకు క్రాఫ్ట్ పీరియడ్, స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఉన్నట్టుగా లైబ్రరీ పీరియడ్ పెట్టి ఆ పిల్లల్ని ఆ పుస్తకాలు చదివించి మళ్ళా ఒక వారం రోజులకి అదే క్లాస్లో ఆ పుస్తకం గురించి మాట్లాడమనడమో, రాయమనడమో, దాని గురించి చర్చ చేయడం అనడమో చేస్తే కానీ రేపటి తరం సాహిత్యాన్ని అందుకుంటుంది. లేకపోతే మాలాంటోళ్ళు ఎన్ని రాసి కూడా అవి అల్మార్లో పుస్తకాలుగానే మిగిలిపోతాయి తప్ప రేపటి పౌరులకు చేరవు. ఈ విషయంలో గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఎంతోమంది నా మీద ప్రేమతో ఈ అవార్డు నేను అందుకుంటున్నాను అనగానే ఫోన్ల ద్వారా అన్ని సందేశాలు పంపారు. చాలామంది అభినందనలు, కొంతమంది ఫోన్లు అయితే నేను రిసీవ్ కూడా చేసుకోలేకపోయాను. నిజంగా నాకు ఇవాళ చాలా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఈ అవార్డు ఒక ఎత్తు, అవార్డు ఎవరి పేరు మీదనైతే తీసుకుంటున్నానో ఆ కాళోజీ అవార్డు అవ్వడం ఇంకా చాలా సంతోషం, గౌరవం. ఇంతమంది వరంగల్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నుంచి, తర్వాత వికారాబాద్ నుంచి దేవకి మేడం, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన కమిటీకి, ఈ అవార్డు నాకు అందించిన మంత్రివర్యులకు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కాళోజీ ఒక వైబ్రేషన్. కాళోజీ గారిని మొట్టమొదలు నేను అందరికీ ఉన్నంత పరిచయం నాకు ముందు లేదు. ఎందుకంటే నేను పెరిగింది స్టేషన్ గణపూర్లో 10th క్లాస్ వరకు, తర్వాత హైదరాబాద్లో రెడ్డి కాలేజీలో, ఆ తర్వాత ఉద్యోగ రీత్యానే మా సొంత జిల్లాకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా నేను మొట్టమొదట బాగా కార్టూన్లు వేశాను, చాలా కార్టూన్లు వేసిన తర్వాత కథలు రాశాను. కాబట్టి కవిత్వం వైపు కొంచెం వెళ్ళలేదు తొందరగా.
ఎందుకంటే కవిత్వం అనేది చాలా గొప్ప విషయం. మనకంత పద సంపద, అంత సాంద్రత అదంతా లేదు కాబట్టి కవిత్వం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను. శ్రీశ్రీ గారి కవిత్వం, తిలక్ గారి కవిత్వం, గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం, రకరకాల ఎంతోమంది, సినారే, దాశరథి ఇటువంటి వాళ్ళు అద్భుతమైన కవిత్వం రాస్తుంటే అది చదువుతూ ఉండొచ్చు కదా, మనం ఎందుకు కవిత్వం అనుకున్నాను. అయితే నేను కవిత్వం రాస్తున్న క్రమంలో కూడా నన్ను బాగా ప్రోత్సహించింది ఆకాశవాణి. ఆకాశవాణిలో కవితలు చదివే అవకాశం వచ్చింది. అట్లాగే శ్రీలేఖ సాహితీ శ్రీరంగస్వామి గారు చాలా తరచుగా కవులందరినీ పిలిచి కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవారు. ప్రతి సంవత్సరం ఒక సంకలనం తెస్తే దాంట్లో కూడా తప్పకుండా కవిత ఏమని తీసుకునేవారు. అట్లాంటి ఒకనొక సందర్భంలో ఈ సభలో ఉన్నారు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు. ఒక సభలో కవిత చదివితే, మీరు కవిత్వమే బాగా రాస్తున్నారు, మీరు కార్టూన్లు కథలు పక్కకు పెట్టి కవిత్వమే రాయండి అని చెప్పారు. అట్లా కవిత్వం రాస్తున్న సందర్భంలో కొంచెం ధైర్యం వచ్చాక, అంటే ధైర్యం రాకముందు కాళోజీ గారిని కలిశాను. ఎందుకంటే కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ మా బ్యాంక్ ఎంప్లాయీ, మాతో కలిసి పనిచేసేవారు. 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మంచి కవిత్వం రాస్తుంది అని ఆయన చెప్పారు. చెప్తే కాళోజీ ఎంత సింపుల్గా ఉంటారంటే ఇక్కడ అందరికీ తెలుసు, నాకే ఆయనతో చివరి రోజుల్లో ఎక్కువ పరిచయం కలిగింది. అయితే ఏం రాసినావు బిడ్డ ఒకటి చదువు అని అన్నారు. అన్నప్పుడు నేను ఒక కవిత, పిడికిలి బిగించి ఎత్తే పిడికిళ్ళే కాదు, భుజం తట్టి ఓదార్చే చేతులు కూడా కావాలి, మంచినీళ్ళు ఇచ్చే మండువాలు కావాలి అని ఒకటి రాశాను. చాలా బాగుందమ్మా, నీ పదప్రయోగం మంచిగా ఉంది అని. ఆ రోజు కవులు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండొద్దు, భాష పదాడంబరానికి పోవద్దు, నువ్వు చాలా సరళంగా కవిత రాస్తే అట్లనే రాయి, నీ మనసులో ఏ భావం వస్తే అదే రాయి, తప్పకుండా నువ్వు రాసేదానికి ఒక ప్రయోజనం ఉండాలి అని చెప్పారు. నేను అది చాలా గుర్తుపెట్టుకున్నా. ఆ తర్వాత మిత్రమండలిలో నేను 4-5 సార్లు నా కవిత చదివినప్పుడు కాళోజీ గారు చాలాసార్లు వాళ్ళ ఇంట్లోనే మిత్రమండలి సమావేశాలు అయ్యేవి. నా ఉద్యోగ రీత్యా నేను అన్నిసార్లు వెళ్ళలేకపోయేదాన్ని, కానీ నేను వారి ముందు కవిత్వం చదివింది 4-5 సార్లు. బిడ్డ అనేటోళ్ళు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అంటే, బ్యాంక్ నుంచే వాళ్ళ ఇంటికి పోయినా డైరెక్ట్గా. ఏమైంది, పైసలు పైకి వచ్చినాయి, కవిత్వం అడుక్కుపడ్డదా అని. అంటే ఆయన ఎంత సూటిగా మాట్లాడేదంటే, ఆయన ఏమనుకుంటాడో అదే అంటూ ఉండేవాడు. లేదు లేదు బాపు రాస్తా అని నేను అన్నాను. అంటే మనకు పైసల పట్ల ఎక్కువ వ్యామోహం ఉంటుందేమో అని ఎప్పటికప్పుడు ఆయన ఒక చురుక అంటిస్తూ ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన చూపిన బాట, ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేక సమావేశాలకు పోయినప్పుడు తెలుసుకున్నాను. మీటింగుల్లో కూడా అంతే, పక్కకు కూర్చుంటే లేచిపోయి 2-3 వరుసల వెనకకు కూర్చోబోతుంటే, అయ్యో పెద్దోళ్ళు వస్తారు కదా, ఎవడు పెద్దమ్మ, ఎవడు పెద్ద, ఎవడు గొప్ప, ఎవరు తక్కువ, కూర్చో, మొదలొచ్చిన వాళ్ళే ఫస్ట్. ఆయన విధానం నువ్వు మొదలొచ్చినావు కదా, నువ్వు వాళ్ళ కొరకు వెయిట్ చేసి అప్పుడు వెనకకు పోతావా అని అంటుండేవాడు. కాళోజీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది నిజాయితీ, నిర్భీతి. అవతలవాడు ఎంత గొప్పోడైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఏదైనప్పటికీ అన్యాయం జరిగినప్పుడు నిలదీసేటువంటి ఒక గొప్ప శక్తి కాళోజీ. ఆయన వరంగల్కే కాదు, తెలంగాణకే కాదు, అసలు యావత్ భారతదేశంలో ఒక కవికి పద్మవిభూషణ్ వచ్చిందంటే ఎవరికైనా వచ్చిందండి? భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ఒక ప్రజాకవికి రావడం అనేది ఎంత గొప్ప. పొద్దున బాలాచారి గారు కూడా అదే చెప్తూ ఉన్నారు. అటువంటి కవి ఆయన తలుచుకుంటేనే మనకు ధైర్యం వచ్చేది. ఆయన రాసినటువంటి కవిత్వం చాలామంది చదవాలి. కవిత్వం అంటే ఏదో మనకు నోటికొచ్చిన పదాలు రాయడం అనే కాదు, ఆయన సరళమైన పదాలు రాసినా కూడా దాంట్లో చాలా బలం ఉండేది. ముఖ్యంగా ఆయన ఎంత నిర్భీతి అంటే, నిజాం ప్రభుత్వంలో ఆయన వరంగల్లో నిషేధించిన టైంలో ఆయన వినాయక చవితి ఉత్సవాలు చేశారు. అట్లానే కొన్నిసార్లు ఆయన నచ్చకపోతే ఎంత గొప్పోడైనా
వాళ్ళని ఏమీ ఖాతరు చేసేవాడు కాదు. అటువంటి గొప్ప వ్యక్తి కొరకు నేను ఒక 3 లైన్లు రాసుకున్నాను. ఈ సందర్భంగా అది నేను చదవాలి. గుండె జారి గుబగుబలాడినప్పుడు 4 రోడ్ల నడుమ ఉన్న నిన్ను చూస్తే చాలు, కలేజా కణకణాన నిండుతుంది. నపతట్లోళ్ళు 4 దిక్కుల గూడి నిరాశ నూరిపోసినప్పుడు నువ్వు యాదికొస్తే చాలు, పారిపోయిన ఆశ పరిగెత్తి వస్తుంది. తలకాయ తాకట్టు పెట్టినాక తకమిక అవ్వుకుంటా నిన్ను దలిస్తే చాలు, అమ్ముడు పోయిన అక్షరాలు సుత అగ్గి కణాలై మండుతాయి. దిక్కుతోచక దిమాగ్ ఖరాబ్ అయినప్పుడు నువ్వు తలపుకొస్తే చాలు, తుమ్మలు తుక్కై జిల్లేళ్ళు చీలి బాటలు వరుస్తాయి. బాంఛన్ కాల్మొక్త బతుకులకు బరాబరి నేర్పినోనివి, వంగిపోయిన నడుములను ఎనుగర్ర లెక్క నిలబెట్టినోనివి, ఉరిమిన మబ్బు లెక్క నీ మాట, ఎన్న ముద్ద లెక్క నీ మనసు, ఎన్నేళ్ళు బతికితేంది కాళోజీ, ఎట్లా బతికినవన్నది నీ లెక్క. అటువంటి కాళోజీ చనిపోయినప్పుడు ఆ రోజు మొత్తం వరంగల్ రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినాయి. మామూలు మనుషులు కూడా మెడికల్ కాలేజ్ దాకా ర్యాలీతో వచ్చి ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చిన దృశ్యం ఇంకా కూడా మాకందరికి కళ్ళల్లో ఆడుతూ ఉంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, తెలంగాణ వైతాళికుడు, ఒక యుగకర్త, అలాంటి కాళోజీ పేరు మీద ఈ అవార్డు తీసుకోవడం, ఇది మొన్న ప్రకటించినప్పటి నుంచి నాకు సంతోషం కన్నా ఎక్కువ నేను చాలా గౌరవంగా దీన్ని భావిస్తూ ఉన్నాను. ఒక అవార్డు ఒక పేరు పెట్టారంటే ఆ అవార్డు ఎవరి పేరు మీద పెట్టారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఆ అవార్డుకు చాలా గౌరవం పెరుగుతుందని నేను అనుకుంటా. కాళోజీ అవార్డు అనగానే ఒక మామూలు వాళ్ళు కూడా, మా దగ్గర మా పల్లెటూళ్ళలో యూత్ కాంగ్రెస్ పిల్లలు అది తెలిసిన 10 నిమిషాలకు మా ఇంటికి వచ్చి అందరూ నాకు ఒక బొకే ఇచ్చి ఇట్లా అభినందించారు, మా ఊరు ఆడబిడ్డకు వచ్చింది అని. అంటే ఒక చాలామంది మనం ఏదో అనుకుంటాం, పెద్ద అవార్డులు లేకుంటే జాతీయ ఫిలిం అవార్డ్సో, ఫిలింఫేర్ అవార్డ్సో, ఇంకోటో. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కవిని గుర్తించి ఒక గొప్ప మహాకవి, ప్రజాకవి పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం, గత 10 సంవత్సరాలుగా నాకంటే ముందు చాలా గొప్ప కవులు, గొప్ప రచయితలు ఈ అవార్డు తీసుకున్నారు. మా వరంగల్ నుంచే అంపసే నవీన్ గారు, రామ చంద్రమౌళి గారు తీసుకున్నారు. అట్లానే ప్రముఖ ప్రజా గాయకుడు ఉమ్మడి వరంగల్ నుంచి జయరాజు గారు తీసుకున్నారు. నల్గొండ నుంచి అమ్మంగి వేణుగోపాల్ గారు, లాస్ట్ ఇయర్ నలిమెల భాస్కర్ గారు, గోర టెంకన్న గారు, శ్రీరామోజు హరగోపాల్ గారు, డాక్టర్ సీతారాం గారు, ఇట్లా ఎంతో మంది గొప్ప కవులు తీసుకున్నారు. అయితే ఈ సంవత్సరం మొదటిసారిగా కాళోజీ అవార్డు ఒక మహిళకి ఇవ్వాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఈ కమిటీ తీసుకున్న నిర్ణయం, అది చాలా, అందుకు నేను మొత్తం కవయిత్రులందరి పక్షాన, రచయితులందరి పక్షాన కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో చాలాసార్లు లెక్క పెట్టరు, వాళ్లకు పక్కన పెట్టేస్తారు, వాళ్ళ కృషిని, వాళ్ళ ప్రతిభను గుర్తించడంలో చాలాసార్లు వెనుకకు పెట్టేస్తారు. అలాంటిది ఈసారి నాకు ఈ అవార్డు ఇవ్వడం, ఇది నాకు మాత్రమే కాదు, మా ఓరుగల్లు కవులు, రచయిత్రులు, కవయిత్రులు, మొత్తం మా తెలంగాణ కవయిత్రులు, రచయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను అనుకుంటున్నాను. ఇట్లా ఈ కమిటీలో ఇందాకనే చెప్పారు, అందశ్రీ గారి అధ్యక్షతన ఈ కమిటీ నిర్ణయించింది ఏకాభిప్రాయంగా అని. అందులో సభ్యులైన మా పుట్లపల్లి శ్రీనివాసరావు గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంత మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ అవార్డు నాకు ప్రదానం చేసినందుకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి కూడా నేను నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇటీవలే మరణించిన మా వరంగల్ ఆడబిడ్డ అనిశెట్టి రజితక్క, ఆమె కూడా చాలా పోరాటం చేసింది, చాలా కవిత్వం, సాహిత్యము, సంపాదకత్వంలో ఎన్నో పుస్తకాలు తీసుకొచ్చింది. ఎక్కడ కన్నీరుంటే అక్కడికి ఆమె వెళ్ళింది. నిజానికి ఈ సందర్భంలో నేను ఆమెను కూడా, రజితక్కను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఈ సందర్భంలో, కాళోజీకి నిజమైన వారసురాలుగా కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ కూడా మరొక మారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ
ఈ కాళోజీ అవార్డు కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, కథలు రాయడం, కవిత్వం రాయడం, ఇవన్నిటితో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో ఇంకా కూడా ఇందాక మంత్రివర్యులు చెప్పినట్టు చాలామంది ఇంకా బాధలు పడేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఆకలికే దొంగతనం చేసేవారు. ఇప్పుడు అన్నీ ఉండి, అన్ని పథకాలు అన్నీ ఉండి కడుపు నిండినప్పటికి కూడా చిన్న విషయాల కొరకు ఆ దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి ఒక 10th క్లాస్ పిల్లవాడు మర్డర్ చేయడం, అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిజానికి సాహిత్యం గాలి సోకకనే ఇటువంటి పనులు జరుగుతున్నాయి. అది వారు చెప్పింది నిజంగా నిజం. ఏ కాలేజీ, ఏ స్కూలు విద్యార్థికి కూడా ఒక కవిత అంటే ఏంటో తెలియదు, కథ అంటే ఏంటో తెలియదు, పాట అంటే ఏంటో తెలియదు. అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. దయచేసి దాంట్లోంచి బయటికి రావడానికి ప్రతి పాఠశాలలో విధిగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి, ఇదివరకు క్రాఫ్ట్ పీరియడ్, స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ పీరియడ్ ఉన్నట్టుగా లైబ్రరీ పీరియడ్ పెట్టి ఆ పిల్లల్ని ఆ పుస్తకాలు చదివించి మళ్ళా ఒక వారం రోజులకి అదే క్లాస్లో ఆ పుస్తకం గురించి మాట్లాడమనడమో, రాయమనడమో, దాని గురించి చర్చ చేయడం అనడమో చేస్తే కానీ రేపటి తరం సాహిత్యాన్ని అందుకుంటుంది. లేకపోతే మాలాంటోళ్ళు ఎన్ని రాసి కూడా అవి అలమారలో పుస్తకాలుగానే మిగిలిపోతాయి తప్ప రేపటి పౌరులకు చేరవు. ఈ విషయంలో గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఆలోచించాలని కోరుకుంటూ, ఎంతోమంది నా మీద ప్రేమతో ఈ అవార్డు నేను అందుకుంటున్నాను అనగానే ఫోన్ల ద్వారా అన్ని సందేశాలు పంపారు. చాలామంది అభినందనలు, కొంతమంది ఫోన్లు అయితే నేను రిసీవ్ కూడా చేసుకోలేకపోయాను. నిజంగా నాకు ఇవాళ చాలా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఈ అవార్డు ఒక ఎత్తు, అవార్డు ఎవరి పేరు మీదనైతే తీసుకుంటున్నానో ఆ కాళోజీ అవార్డు అవ్వడం ఇంకా చాలా సంతోషం, గౌరవం. ఇంతమంది వరంగల్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, నిజామాబాద్ నుంచి, తర్వాత వికారాబాద్ నుంచి దేవకి మేడం, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన కమిటీకి, ఈ అవార్డు నాకు అందించిన మంత్రివర్యులకు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తరఫున కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ సాహిత్య కార్యక్రమం. అమ్మ ఒక్క నిమిషం అమ్మ. నామోజు బాలాచారి గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి, వారి వందన సమర్పణకు ముందు ఆనరబుల్ మినిస్టర్కి ఇట్సే సెప్టెంబర్ 16, 17 2 రోజుల్లో రవీంద్ర భారతిలో కోహినూర్ మల్టీ లింగ్వల్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ బహుభాష నాటకోత్సవం నిర్వహించబోతోంది. ఈ పండుగను వర్ణమయం చేసిన జానపద ఒగ్గుడోళ్ల కళాకారులకు, ఇంకా ఎందరో కళాకారులు, వారికి రవీంద్ర భారతి స్టాఫ్ ప్రత్యేకంగా అద్భుతమైన వేదిక నిర్మించిన ఈవెంట్ మేనేజర్ గారికి, రవీంద్ర భారతి సిబ్బందికి ఎందరికో ధన్యవాదాలతో ఐ రిక్వెస్ట్ బాలాచారి సార్ టు ప్రపోజ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. రెండు 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన కాళోజీ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాళోజీ అంటే ఒక యుగ పురుషుడు, ఒక వైతాళికుడు. సమాజానికి కవులు, రచయితలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పిన వ్యక్తి ఆయన. ఎంతో అన్యాయాన్ని ఎదిరించి నిలబడ్డ మనిషి. అన్యాయాన్ని ఎదిరించిన వాడిదే నా గొడవ అని చెప్పినటువంటి వ్యక్తి. అటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరు మీద ఈ అవార్డు, అది కూడా ఇది ఇస్తున్నప్పటి నుంచి 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఒక మహిళకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం కానీ, కమిటీ కానీ. ఆ అవార్డు మొదటిసారి నాకు రావడం చాలా సంతోషంగా, గౌరవంగా కూడా ఉంది. ఈ అవార్డుని నేను ఎంతో ఇష్టంగా, గౌరవంగా తీసుకుంటున్నాను. ఇది రాబోయే రోజుల్లో కూడా మరింత మంది మహిళలకు ఈ అవార్డు చేరాలని నేను కోరుకుంటున్నాను.
నేటి తరం చాలా మంది సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు. కవిత్వాల మీద తెలుగు భాష మీద పట్టుకోల్పోతున్నారు. దాని మీద మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఎలా ఉంటే బాగుంటుందంట? ఇప్పటికే నేను హై స్కూల్స్లో గ్రామీణ ప్రాంతాల్లో నాకు చుట్టుపక్కల ఉన్న స్కూల్స్లలో నేను పుస్తకం చదువు అని ఒక కార్యక్రమం తీసుకున్నాను. ఒక పుస్తకం ఇచ్చి వారం తర్వాత కొన్ని పుస్తకాలు ఇస్తాము, వారం తర్వాత దాని గురించి వాళ్ళు మాట్లాడాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అది చర్చ కానీ వ్యాసం కానీ లేదా దాని గురించి ఉపన్యాసం కానీ అట్లా పుస్తకాలు చదవడం ఎక్కువ అలవాటు అయితే తెలుగు వస్తుంది, సంస్కారం కూడా వస్తుంది.